వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి పొడి గుత్తొంకాయ కర్రీ చేసుకుందామండి. సాంబార్లోకైనా రసంలోకైనా చాలా బాగుంటుంది. ఆ పొడి కొంచెం కలిపేసుకుంటూ ముక్కకి ఆ గుత్తొంకాయ తింటూ ఉంటే అదిరిపోతుంది. ఎలా అంటే ఒక ప్యాన్లో కొంచెం మెంతులు వేసుకుందాం. ఇందులోనే శనగపప్పు అండ్ ధనియాలు కూడా వేసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం అన్నమాట. అది కొంచెం రోస్ట్ అయ్యాకనే ఎండుమిర్చి వేయండి, ఎందుకంటే పప్పులకి టైం పడుతుంది, మిర్చికి తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ అయ్యాకనే కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి ఉందనుకోండి, రెడ్ మిర్చి వేసుకున్నప్పుడే వేసేసుకోండి. అది వేపేసి పక్కన పెట్టుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వంకాయల్ని ఫ్రై చేసేసుకుందామండి. ఈ లోపు ఈ పొడినంతా కూడా పుట్నాలు అండ్ ఉప్పు వేసి పౌడర్ చేసుకొని పెట్టుకుందాం అనమాట. అద్దిరిపోతుంది. ఈ ఒక్క పొడి కూడా రైస్లో తినచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మంచిగా ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ వంకాయల్లో ఆ పొడంతా ఫిల్ చేసుకున్నాం కనుక దాన్ని ఇదే ఆయిల్లో, అంటే ఆ మిగిలిన ఆయిల్ అండి, మొత్తం కూరకి ఒకే 1 టీ స్పూన్ తోటి సరిపోతుంది అనమాట ఆయిల్. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మిగిలిన పొడంతా ఇలా పైనుంచి వేసేసుకొని చల్లేసుకొని ఇంకొక 5 to 8 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. టైం పడుతుంది, బట్ చాలా చాలా బాగుంటుంది. అద్దిరిపోతుంది టేస్ట్. ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.